దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించిన సందేశాన్ని మనం వింటున్నాం. మరలా అదే సందేశంలోనికి మనం వెళ్దాము. 85వ కీర్తన, కీర్తనల గ్రంథము 85వ కీర్తన. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. 85వ కీర్తన 4, 5, 6 వచనాలు మన మూలవాక్యములాగా మనం ధ్యానిస్తున్నాం. నేడు మరలా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరిచి నడిపించినట్లుగా ప్రార్థన పూర్వకంగా మనం ఉందాం. దేవుడిలాగా చదవండి. కీర్తన గ్రంథం 85వ కీర్తన 4, 5, 6 వచనాలు. మా రక్షణకర్తవు దేవా, మా వైపునకు తిరుగుము, మా మీదనున్న నీ కోపం చాలించుము. ఎల్లకాలం మా మీద కోపగించదవా, తరతరములు నీ కోపం సాగించదవా. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మల్ని బ్రతికింపవా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా. దేవుని నామమునకు స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు తన ప్రజలు మరలా బ్రతికించాడు. ఆయన ప్రజలు ఆయన యందు మరలా సంతోషించారు. పూర్వమందుల సంతోషాన్ని కోల్పోయాం. దుఃఖములోనికి వచ్చి, వేదనలోనికి వచ్చి, బాధల్లోనికి వచ్చి ఇవన్నీ తొలగించి ఆయన ప్రజలు మరలా సంతోషించినట్లుగా తన ప్రజలను దేవుడు బ్రతికించాడు. మరలా బ్రతికించాడు. ఒకప్పుడు బ్రతికున్న వారే ఇప్పుడు మృత స్థితిలోనికి వచ్చారు, నిర్జీవ స్థితిలోనికి వచ్చారు. ఆ స్థితి దూరపరిచి నీ ప్రజలను దేవుని ప్రజలను, దేవుడి బిడ్డలారా, లోకస్తుల గురించి కాదు, ఇప్పుడు దేవుడు ఏర్పరచుకున్న ప్రజలను, దేవుని స్వాస్థ్యంగా ఉండుటకు పిలువబడిన ప్రజలను ఆయన యందు మరలా వారు సంతోషించినట్లుగా, ఆనందించినట్లుగా వారు మరలా నువ్వు బ్రతికింపవా, మరలా నువ్వు జీవింపచేయి. ఇంగ్లీష్లో రివైవ్ దెమ్ అగైన్, రివైవ్. మరలా మమ్మల్ని జీవింపచేయి, తిరిగి జీవింపచేయి, తిరిగి జీవంలోనికి నడిపించు. ఆ జీవంలోనికి నడిపించుటకై దేవుడు అక్కడ అంటున్నాడు. 4వ వచనంలో ఏముందన్నది? మా రక్షణకర్తవు దేవా, మా వైపునకు తిరుగుము, మా వైపునకు తిరుగుము. ఆ క్రింద ఫుట్నోట్లో దాని అర్థం ఏంటిదమ్మది? మమ్మును మళ్ళించు. దేవుడు మన వైపు తిరగడు, మనము దేవుని వైపు మళ్ళాలి. ఆయన మనల్ని బ్రతికించాలి, మళ్ళా జీవింపచేయాలి, మళ్ళా ఆయనలో సంతోషింపచేయాలి. మనం ఆయన వైపు మళ్ళాలి. ఆయన మనలో తిరిగి బ్రతికిస్తాడు. ఆయన మరలా మనలో జీవింపచేస్తాడు. ఆయన సంతోషానందములు మరలా మనకు దయచేస్తాడు. ఆయన ప్రజలు దుఃఖంలో ఉండుట ఆయనకు ఇష్టం లేదు. ఆయన ప్రజలు చెరువులో ఉండుట ఆయనకు సంతోషం కాదు. బబులోను దేశంలో ఉండుట సంతోషం కాదు. ఐగుప్తులో ఉండుట ఆయనకు ఇష్టం కాదని తాత్కాలిక నివాసం చేయటకాయ నేను నా ప్రజలను ఐగుప్తులోనికి కొనిపోతినంటాడు. తాత్కాల నివాసం, టెంపరరీ స్టే, కొద్ది కాలము. బబులోను దేశంలోనికి కొద్ది కాలం, మరలా వారిని బ్రతికించు, మరలా తిరిగి వారి స్వాస్థ్యంలోనికి తీసుకొచ్చి. దేవుడి బిడ్డలారా, దేవుడు తన ప్రజలను జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు తన ప్రజల్లో తిరిగి బ్రతికిస్తాడు, జీవింపచేస్తాడు. మంచిది. నేటి మన ధ్యానం కొరకాయ ఆది కాండములో ఉంది. ఆది కాండము 21వ అధ్యాయం. ఆది కాండం 21వ అధ్యాయం. యేసయ్యా నీ స్తోత్రం. 15, 16 వచనాలు చదువుతాము. ఆ తిథిలోని మిగిలి అయిపోయిన తర్వాత ఆమె ఒక పొల క్రింద ఆ చిన్నవాడిని పడవేసి, ఈ పిల్లవాని చావు నేను చూడలేననుకొని ఇంటి వేద దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి కూర్చొని ఎలుగెత్తి ఏడ్చెను. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని బిడ్డలారా, హాగరు, అబ్రహాము ఇంటి నుండి తరిమివేయబడిన హాగరు, ఆమె యొక్క కుమారుడు ఇష్మాయేలు
పండితుల ప్రకారం 18-19 సంవత్సరాల వయసు కలిగిన వాడు ఇస్మాయిల్. అప్పుడు ఇస్సాకు జన్మించినప్పుడే 14 సంవత్సరాలు. ఇస్సాకు పాలు విడిచిన తర్వాత ఇంటి నుండి తరిమివేయబడుతున్నాడు. 4 సంవత్సరాలు వేసుకున్నా 18-19 సంవత్సరాల వయస్సు కలిగిన యవన ప్రాయంలోకి వస్తున్న ఇష్మాయేలు అబ్రహాము ఇంటి నుండి తరిమివేయబడ్డాడు, వెళ్ళగొట్టబడ్డాడు. శారా అంటుంది, దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టు. ఇంటిలో నుండి పంపించి వేయబడిన వాడు, తరిమివేయబడిన వాడు. దేవుని బిడ్డలారా, వారు ఎటు వెళ్ళాలో వారి త్రోవకు వారిని అబ్రహాం అప్పగించేశాడు. మీరు ఎటు వెళ్తారు ఇష్టం అన్నట్టు. హాగరు యొక్క సొంత ఊరు ఐగుప్తు దేశం. తన సోదరుల ఎందుకు వెళ్తానని అనుకుని ఉంటాడు అబ్రహాం. కానీ ఆ యొక్క బాధలు, దుఃఖములు, ఏడుపులో తాను ఎటు వెళ్తుందో, ఏ ప్రాంతానికి వెళ్తుందో, ఎక్కడ దారి తెలవక ఐగుప్తుకు వెళ్ళే మార్గంలో ఆ ఎడారులు త్రోవ తప్పి ఆమె అటు ఇటు తిరుగుతూ సంచరిస్తుంది. ఎటు వెళ్ళాలో తెలుస్తుంది, మార్గం తప్పిపోయి. దేవుడు పెట్టారా, అటు ఇటు తిరుగుతూ అబ్రహాము వారి కొరకై, ఆ బాలుని కొరకై, ఇష్మాయిల్ కొరకై, హాగరు కొరకై కొంత రొట్టె, కొన్ని నీళ్లు, ఒక తిత్తి నీళ్లు ఇచ్చి పంపించేశాడు. వారు అటు ఇటు తిరుగుటలో నీళ్ళు అయిపోయారు, ఆహారం అయిపోయింది, దారి తెరవడం లేదు. దేవుని బిడ్డలారా, వారి గమ్యానికి చేరాలనుకున్న స్థలానికి చేరలేకపోతున్నారు. ఎంత కాలం అయిపోయిందో తెలియదు. 1 రోజు అయిపోయిండొచ్చు, 2 రోజులు అయిపోయిండొచ్చు. దేవుని బిడ్డలారా, వారు సంచరిస్తున్నారు ఆ ఎడారి ప్రాంతంలో, అరణ్యంలో. వారు దారి తప్పి తిరుగుతూ సంచరిస్తున్న సమయంలో బాలుడైన ఇష్మాయిలు సొమ్మసిల్లిపోయాడు. తప్పి చేత గొంతు ఎండుకొనిపోయి, దేవుని పిల్లలా ఎండకు, ఆ అరణ్యములో, ఆ ఎడారిలో సొమ్మసిల్లి సన్స్ట్రోక్ లాంటి యొక్క పరిస్థితి వచ్చేసి వాడు ప్రాణం విడిచిపోయే పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. వాడు కాలు చేతులు కొట్టుకుంటూ గిలగిలలాడుతున్నాడు. వాడు మరణానికి దగ్గరైపోయాడు. ఇంకొద్ది సేపు అయితే వాడు మరణిస్తాడు. తల్లి తన కళ్ళ ముందర కుమారుని యొక్క అవస్థను చూస్తున్నది. వాడు మరణించే పరిస్థితిని తల్లి చూస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, వారి మరణాన్ని నా కళ్ళారా చూసి నేని బాధ భరించలేననుకొని తల్లి వాళ్ళకు పొద కింద పట్టుకొని పెట్టి పారవేసి వారికి చాలా దూరం వెళ్ళిపోయి, ఇంటి వేత దూరం వెళ్ళిపోయి, ఒక బాణము వేస్తే ఎంత దూరం బాణం పోతుందో అంత దూరం వెళ్ళిపోయి, ఆ బాలుని ఏడుపు వినిపించినంత దూరం వెళ్ళిపోయింది. వాడు కనిపించినంత దూరం వెళ్ళిపోయి ఆమె ఒక చెట్టు క్రింద కూర్చొని దేవుని పిల్లలా ఎలుగెత్తి ఏడ్చింది. దేవునికి స్తోత్రం. మళ్ళీ ఆ యొక్క వాక్యం చదువు, 16వ వచనం చదువు. ఈ పిల్లవాని చావు నేను చూడలేదని అనుకొని వెళ్ళి వానికి ఎదురుగా కూర్చొని ఎలుగెత్తి ఏడ్చెను. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మొరపెడుతుంది, ఎలుగెత్తి దేవునికి ప్రార్థన చేస్తున్నది. దేవుని బిడ్డలారా, ఇష్మాయేలు బాలుడైన వాడు, ఎవరి ప్రాయంలోనికి వస్తున్నవాడు మరణించే స్థితిలోనికి వచ్చాడు. తప్పిక చేత, దాహము చేత, ఆకలి చేత అలమటించి తట్టుకోలేక దేవుని బిడ్డలారా మరణానికి అప్పగించబడుతున్న ఇష్మాయేలు యొక్క ఆ స్థితిని చూసి తల్లి దేవుని బిడ్డలారా, తల్లి దేవుని సన్నిధానంలో చేస్తున్న మొర, తల్లి దేవుని సన్నిధానంలో చేస్తున్న ప్రార్థన, ఆ బిడ్డ యొక్క బ్రతుకు కొరకై వాడు తిరిగి బ్రతకాలని, వాడి యొక్క మరణం నుండి తప్పించబడాలని, తన యొక్క ఉన్నటువంటి నీరు అయిపోయింది, తన యొక్క ఉన్నటువంటి ఆహారం అయిపోయినది. ఇప్పుడు ఎటువంటి ఆధారం లేదు. అది అరణ్య ప్రదేశము, అది ఎడారి ప్రదేశము, నీళ్లు దొరికే ప్రదేశం కాదు, ఆహారం దొరికే ప్రదేశం కాదు. దేవుని బిడ్డలారా, బ్రతికించగలిగిన వాడు ఒకడే ఉన్నాడన్న నిరీక్షణ, బ్రతికించగలిగిన వాడు ఒక్కడే ఉన్నాడన్న విశ్వాసము హాగరుకు. దేవుని బిడ్డలారా, తాను ఆ యొక్క శారా యుద్ధ నుండి పారిపోయినప్పుడు, శారా దగ్గర నుంచి హాగరు పారిపోయినప్పుడు మొదటిసారి దేవుడు హాగరును కనుగొన్నాడు. దేవుడు హాగరును కనుగొని, శారా దాసెళ్తున్నావు, ఎక్కడి నుండి వస్తుంది
పురుషాల మీద నుండి మారిపోతుంది. నేను గర్భంతో ఉన్నా, నీకు పుట్టబోయే కుమారుని నేను ఆశీర్వదిస్తాను, అని గొప్ప జనముగా నేను చేస్తాను, వాళ్ళ నుండి రాజులు వస్తారు, నువ్వు వెళ్ళి యజమానురాలకు లోబడి ఉండని దేవుని చేత ఆశీర్వదించబడింది. చూచుచున్న దేవుడని పేరు పెట్టింది. దేవుని బిడ్డలారా, ఆ దేవుడు ఇప్పుడు హాగరుకు జ్ఞాపకం వచ్చేస్తాడు. తనను చూచిన దేవుడు, తన యొక్క దీన స్థితిలో ఉన్నప్పుడు కనుగొన్న దేవుడు, తాను గర్భముతో ఉన్నప్పుడు గర్భములో ఉన్న శిశువును ఆశీర్వదించిన దేవుడు, మరి ఇంకా మేలు కీడైన ఎరగక మునుపే దేవుని చేత పేరు పెట్టబడిన ఇష్మాయేలు ఇప్పుడు 18 సంవత్సరాల వయసు వచ్చిన యవనస్తుడైన ఇష్మాయేలు నీరు లేక కొట్టుకొని తనలాడుతున్నాడు. ప్రాణం పోయే పరిస్థితిలో ఉన్నాడు. దేవా, నువ్వు ఆశీర్వదిస్తానన్నా, నువ్వు నాకు ఇచ్చిన ఈ బహుమానము, నువ్వు నాకు ఇచ్చిన ఈ ఆశీర్వాదమును దేయా, ఇదిగో నా కళ్ళ ఎదుటనే వాడు మరణిస్తున్నాడు, నా కళ్ళ ఎదుటనే వాడు ప్రాణం విడుస్తున్నాడు, వారి ప్రాణం పోవుట కన్నులారు నేను చూడలేకపోతున్నాను. ఏ తల్లి సహించగలదు? ఏ తల్లి తన కుమారుడు తన కళ్ళ ఎదుట కొట్టుకొని గొంతు ఆరిపోయి, గొంతు ఎండిపోయి, దాహమని ఏడ్చి సొమ్మసిల్లి ప్రాణం విడిచే దృశ్యాన్ని తల్లి చూచి భరించలేకపోయింది. దూరం వెళ్ళి దేవుని సన్నిధానంలో ఎలుగెత్తి ఏడ్చిందట. తన శక్తి కొలది తనలో ఉన్నటువంటి బాధ అంతా కూడా ఒకసారి తనను చూచిన దేవుని ఎదుట ఎలుగెత్తి ప్రార్థన చేసేది. దేవుని బిడ్డలారా, ఓ ప్రార్థన. 17 వచనం చదవమ్మా, 17 వచనం. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు చిన్నవాడు ఏడ్చిన ఏడుపుని విన్నాడు. వాడు ఏడ్చి సమస్యన ఏడుపును విన్నాడు. ప్రాణము నిలుపుకునేటందుకు ప్రాణము పోవచ్చుండగా వాడు దేవుని సన్నిధిలో ఏడ్చిన ఏడుపు, చిన్నవాని మొరను దేవుడు విన్నాడు. హాగరు ఎలుగెత్తి ఏడ్చిన ఏడుపును దేవుడు విన్నాడు. దేవుడు విన్నారా? మరణ స్థితిలోనికి వెళ్ళిన వాడు ఏడ్చిన ఏడుపును దేవుడు విన్నాడు. మరణ స్థితిని చూస్తూ తల్లి ఏడ్చిన ఏడుపును దేవుడు విన్నాడు. అయ్యా, మరణించిపోతున్న నా కుమారుని తిరిగి బ్రతికింపవా, తిరిగి జీవింపచేయవా, తిరిగి వాడిని ఉద్ధరించవా, తిరిగి వారికి జీవమును దయచేయవా. దేవుని బిడ్డలారా, మరలా బ్రతికించబడాలంటే, మరలా జీవించజేయబడాలంటే, మరలా ఉజ్జీవం మనలోనికి రావాలంటే దైవ సన్నిధానంలో మనం ఎలుగెత్తి మొరపెట్టవలసిన వారిని ఉన్నాము. దేవుని బిడ్డలారా, మన స్థితిని మనం ఎరగాలి, మన పరిస్థితిని మనం ఎరగాలి. హాగరు తన కుమారుని స్థితి ఎరిగింది. తన కుమారుడు ఏ స్థితిలో ఉన్నో హాగరుకు అర్థమైపోయింది. వాడు ప్రాణం పోయే పరిస్థితిలోనికి వచ్చాడు, వాడు మరణంలోనికి వెళ్ళిపోయే స్థితికి వచ్చాడు. హాగరు స్థితిని చూసి తట్టుకోలేకపోతుంది. మన స్థితి ఎలా, మన పరిస్థితి ఎలా ఉన్నది? మనం ఎలాంటి స్థితిలో ఉన్నాము? జీవించగలిగిన స్థితిలో ఉన్నాము? నీళ్ళైపోయాయి. నీళ్లు లేని స్థితి మరణానికి తీసుకొని వెళ్ళిపోయే స్థితి, పరిశుద్ధాత్మ లేని స్థితి మరణానికి నడిపించే స్థితి, తల్లడింపు చేసే స్థితి, అరణ్యంలో రాలిపోయే స్థితి. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో రాలిపోయారు, కానానులో ప్రవేశించలేదు. నీళ్ళైపోయారు. అబ్రహాం ఇచ్చిన నీళ్ళైపోయాయి. నీళ్ళు ఎక్కడ దొరకాలి? ఎక్కడ నీళ్ళు రావాలి? ఎవరిస్తారు నీళ్ళు? గమ్యం లేని ప్రయాణం చేస్తుంది. దేవుడు దైవ సన్నిధానంలో ఆ పరిస్థితిని చూసి హాగరు ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుతున్నారు, ఎలుగెత్తి దేవునికి ప్రార్థన చేస్తున్నారు. దేవుడు ప్రార్థనలు ఆలకించే దేవుడు, ప్రార్థనలకు చెవియొగ్గే దేవుడు, మరణిస్తున్న వారు చేసే ప్రార్థనలకు చెవియొగ్గుతున్న దేవుడు, నశించిపోతున్న వారు చేసే మొరకు దేవుడు ఆలకించే దేవుడై ఉన్నాడు. దేవుడు పిల్లరా,
బ్రతికించవా? హాగరు మొరపెట్టుతుంది, ఎలుగెత్తి ఏడుస్తున్నది, నాయన నీవు ఆశీర్వదిస్తానన్న ఈ కుమారుడిని నువ్వు బ్రతికించవా? అయ్యా, నీ యొక్క ఆశీర్వాదం ద్వారా వీడు బ్రతుకుతాడన్నావు, వీడు గొప్ప జనాంగముగా చేస్తావు. దేవుడి బిడ్డలారా, ఆశీర్వాదం మనపై లేదా? ఆశీర్వాదించబడిన వారు మనం కామా? దేవుని ఆశీర్వాదం పొందుకున్న వారు మనం కామా? మన దగ్గర ఉన్న నీళ్ళైపోయింది, అటు ఇటు తిరుగుతూ హాగరు అటు ఇటు ఇటు అటు తిరిగి నీళ్ళైపోయింది. పరిశుద్ధాత్మ యొక్క అనుభవం కొదువైపోయింది, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు కొదువైపోయింది, పరిశుద్ధాత్మ యొక్క జలము తగ్గిపోయింది. పరిశుద్ధాత్మ లేని, జలము లేని, జీవజలము లేని ఈ యొక్క యాత్ర, ఈ ప్రయాణము మనం ఎటు తీసుకొని వెళ్తుంది? ఎటు వెళ్తున్నాం మనం? మన పరిస్థితి ఏంటిది ఇప్పుడు? హాగరు గుర్తెరిగింది, హాగరు తెలుసుకోగలిగింది, తాను తన కుమారుడు మరణించుట నిశ్చయం. ఈ నీళ్లు లేని ఈ జీవితము, నీళ్లు లేని ఈ ప్రయాణము, నీళ్లు లేనటువంటి ఈ యొక్క జీవనము సాగదిది. ఇది మమ్మల్ని మరణాల్లోనికి తీసుకుని వెళ్ళింది. ఈ పరిస్థితిని గుర్తెరుగుతుంది. ఈ పరిస్థితిని, మన పరిస్థితిని మనం చూసుకోవద్దాం. మన అంతరంగ స్థితిని మనం గుర్తెరుగుతాం. మన బాహ్య శరీరము మంచిగానే ఉన్నది, బాహ్య స్థితి బాగానే ఉన్నది, కానీ నీ అంతరంగం యొక్క, నీ ఆత్మీయ జీవితం యొక్క పరిస్థితి ఎలా ఉందో చూసుకో. హాగరు చెట్టు క్రింద కూర్చొని ఇంకా హాగరు జీవిస్తూనే ఉంది, కానీ తన కన్న కొడుకు, తన కడుపులో పుట్టిన కుమారుడు మరణ స్థితిలో ఉన్నాడు, మరణానికి సమీపమవుతున్నాడు, కొద్దిసేపు మరణించబోతాడు. ఆ కుమారుని కొరకై మొరపెడతాడు, ఆ కుమారుని కొరకై అంగలారుస్తున్నది, ఎలుగెత్తి దేవునికి ఏడుస్తున్నది. దేవుని నీ ఆత్మీయ స్థితిని ఒకసారి చూసుకో, నీ ఆత్మీయ జీవితాన్ని ఒకసారి పరీక్షించుకుందాం. బయటికి బాగానే ఉన్నాం, అన్ని మంచిగానే ఉన్నాయి అనుకుంటున్నాం, నువ్వు జీవిస్తున్నావా? దేవుని యందు ఆనందిస్తున్నావా? సంతోషిస్తున్నావా? నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు, దేవుని యందు ఉల్లసించినట్లుగా, దేవుని యందు ఆనందించిన దినములు మరలా మనకు రావాలి, మరలా మనము చింపబడాలి. దేవునికి మొరపెడతాం, దేవునికి ప్రార్థన చేస్తాం. హాగరు చేసిన ప్రార్థన నేడు మనం చేస్తాం, పౌలుడైన ఇష్మాయేలు చేసిన ప్రార్థన మనం చేస్తాం. దేవుడు ప్రార్థన వినే దేవుడు, దేవుడు ప్రార్థనలకు ఇచ్చే దేవుడు, ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. హాగరు నువ్వు చేసిన మొర దేవుని సన్నిధికి, పౌలుడు పెట్టిన అర్థనాథములు దేవుని సన్నిధికి చేరాలి. వారి మరణ స్థితిలో ఉన్న పరిస్థితిని దేవుడు చూశాడు. ఎలుగెత్తి ఏడ్చిన హాగరు యొక్క ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలి. 17వ వచనం చదవండి. దేవుడు చిన్నవాని మొరను వినెను. దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు నీకేమి వచ్చినది? భయపడకుము. హల్లెలూయా. భయపడకుము. దేవుని నామమునకు స్తోత్రం. భయపడకుము. హల్లెలూయా. మరణ స్థితిలో ఉన్న వారిని దేవుడు ఆదరిస్తున్నాడు. మరణించుటకు వెళ్ళిపోతున్న వారిని, కృషించిపోయి కృంగిపోయిన వారిని భయపడకు అని అభయమిస్తున్నాడు. నేను బ్రతికించువాడను, నేను జీవింప చేయగలవాడను. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హాగరు భయపడకు. నీ ప్రార్థన, నీ ఎలుగెత్తి ఏడ్చినది ఏడుపు దేవుని సన్నిధికి చేరింది. హాగరును దేవుడు బలపరుస్తున్నాడు. దేవుని పిల్లారా, హాగరును దేవుడు ధైర్యపరుస్తున్నాడు. హాగరుతో దేవుడు మాట్లాడుతున్నాడు. అంతవరకు హాగరుని ఎవరు దర్శించిన వారు లేరు, అంతవరకు హాగరుతో ఎవరు మాట్లాడిన లేరు, అంతవరకు హాగరుతో ఎవరు దేవుని పిల్లారా బలపరిచి ఆదరించిన మనుషుడు లేడు. ఎప్పుడైతే హాగరు కన్నులు పైకెత్తి దేవునికి మొరపెట్టిందో, ఎలుగెత్తి దేవునికి ఏడ్చిందో, దేవుడు ఆదరించుటకై దిగి వచ్చాడు. దేవుడు ఆదరించుటకై దర్శింపు వచ్చాడు. దేవుడు ఆదరించుటకై తన ప్రజలను దర్శించిన కొరక హాగరు భయపడకు, నేను బ్రతికిస్తాను, నేను తిరిగి జీవింప చేస్తాను. దేవుడు నామమునకు స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు విడిచిపెట్టేవాడు కాడు. దేవుడు దర్శించే దేవుడై ఉన్నాడు. దేవునికి మనం మొరపెట్టే వారమే ఉన్నాం. ఎలుగెత్తి
దేవునికి మొరపెట్టాలంటే మన స్థితిని మనం తెలుసుకోవాలి, మన పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలి. మనం ఏ స్థితిలో ఉన్నామో మనము తెలుసుకొని అప్పుడు మన యొక్క మొర వస్తుంది, అప్పుడు మన అవస్థ మనకు తెలిసి వస్తుంది. దేవుడి ద్వారా మనం జీవిస్తున్నాం అనుకుంటున్నాం, మనము జీవిస్తున్నామన్న పేరు మాత్రమే ఉంది, కానీ నువ్వు మృతుడవే, మృత స్థితిలో మనం ఉన్నాము. మన స్థితిని చూసి మన మరలా బ్రతికించబడి, మరలా ఉజ్జీవింపచేయబడి, మరలా పూర్వ స్థితి మనకు వచ్చి కొరకాయి, మరలా దైవాశీర్వాదములు దేవుని వాగ్దానములు మన పట్ల నెరవేర్చబడట కొరకాయి. నీళ్లు కొదువై ఉన్న నీళ్లను తిరిగి సంపాదించుకుందాం, మనం జీవించబడట కొరకాయి, మనం తిరిగి బ్రతికించబడట కొరకాయి, జీవాధారమైన నీటిని మనం సంపాదించుకోవటకాయి దేవునికి మొరపెడతాం, దేవుని సన్నిధిని గట్టి ప్రార్థన చేస్తాము. దేవుడి బిడ్డలారా, దేవుడు మనకు నీరును అనుగ్రహించేవాడు. దేవుడిచ్చి నీరు త్రాగితే మనం ఇంకా ఎప్పుడు చనిపోవు. దేవుడి బిడ్డలారా, 19వ వచనం చదువు. 10వ వచనం. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ళ ఊట చూచి ఆ తిత్తిని నీళ్ళతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు ఆమె కన్నులు తెరిచినందున స్తోత్రం. హల్లెలూయా. చరిత్రకారులు చెప్తారు, ఆ బేర్షెబా అరణ్యంలో నీళ్ళ ఊటలు అక్కడక్కడ ఉంటాయంట. అవి యాత్రికులు వాటిని మరుగుపరుచుకొని పెట్టేస్తున్నారు. నీళ్ళ ఊటలు ముగ్గులు అక్కడక్కడ ఉంటే అవి వేస్ట్ కాకూడదని వాటిని మరుగుపరుస్తారు, కనబడకుండా చేస్తుంది. హాగరు దారి తప్పిపోయింది. ఐగుప్తుకు వెళ్ళాలనుకున్న హాగరు దారి తప్పిపోయింది. ఎటు తిరుగుతుందో తెలుసు, ఎక్కడ నీళ్లు దొరకక ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయిన హాగరు ఏది కనబడడం లేదు, ఏ దాని కొరకు ప్రయత్నించినా ఏది దొరకలేదు. ఒక ఆధారం ఉన్నది, ఆ పర్వతానికి ఎలుగెత్తి మొరపెట్టుటే ఆమెకున్నటువంటి ఆధారం. ఆ యొక్క సృష్టికర్త అయిన దేవునికి తన యొక్క హృదయపూర్వకంగా హృదయం చెప్పుకొని ఎలుగెత్తి ఆయనకు మొరపెట్టినప్పుడు దేవుడు హాగరు కన్నులు తెరిచాడు. హల్లెలూయా. మూయబడిన మన నేత్రాలు తెరిచాడు. దేవుడి బిడ్డలారా, చాలాసార్లు మన పరిస్థితి అలాగే ఈ కృంగిపోయిన స్థితిలో, ఈ బలహీనపడిన స్థితిలో ఇక మనకి ఏ సహాయం లేదని మన ప్రక్కనే దేవుడు మనకు దర్శనం ఇస్తున్నా, మనతో మాట్లాడుతున్నా, కనుగొనలేని పరిస్థితిలో ఉంటాము. ఆ బావి ప్రక్కనే ప్రభు కూర్చున్నాడు. సమరయ స్త్రీ బావి దగ్గరనే ఉంది. మా విశ్వాసం ఉంచు, నేను నీకు జీవజలం ఇస్తాను. అర్థమవుతలేదా మీకు? ఈ బావి ఆమెకు అర్థమవుతుంది. తమ పితరులు ఇచ్చిన బావి నీళ్ళే ఆమెకు వాటి గురించి ఆలోచన. నేనిచ్చు నీవు త్రాగితే నిత్య జీవము కలిగిస్తాను. నేను కూడా నిందిస్తాను. నేను కూడా ఒక బావినే, నేను కూడా ఒక జీవపు ఊటనే. ప్రక్కనే ఉన్నాడు, కానీ ఆమె నేత్రాలు మూయబడిన స్థితిలో ఉంది. ఆయన ఒక యూదుడు అనుకుంటుంది. మీరు మాతో సాంగత్యం చేయాలని వేటకారంగా మాట్లాడుతుంది. దేవుడి బిడ్డలారా, ఆమె కళ్ళు తెరవాలి, ఆమె మనోనేత్రాలు తెరవాలి. ఈ జీవపూట ఎవరాన్ని గుర్తెరగాలి. ఆమె స్థితిని ఆమెకు తెలియపరిచినప్పుడు, అయ్యా నువ్వు ఒక ప్రవక్తవని నేను నమ్ముతున్నాను, నువ్వు ఒక ప్రవక్తవయ్యా, చివరికి నువ్వు మిస్ అయ్యవయ్యా, ఆ జీవపూట ఇచ్చేవాడు నువ్వేనైనా. ఆమె మనోనేత్రాలు తెరవబడాలి. హాగరు కన్నులు దేవుడు తెరిచాడు. హాగరు యొక్క దృష్టిని దేవుడు తీసేశాడు. ఆ మంద దృష్టిని, ఆ యొక్క అయోమయమైన దృష్టిని దేవుడు విన్నారా, జీవపు ఊట కలిగి ఉన్న స్థితిలో, పక్కనే కలిగి ఉన్న పరిస్థితిలో ఉండి కూడా ఆ యొక్క బుగ్గలు చూడలేని మూయబడిన కన్నులు కలిగిన హాగరు దేవుడు దర్శిస్తే తప్ప, దేవుడు మాట్లాడితే తప్ప, దేవుడు ఆమె కన్నులు తెరిస్తే తప్ప జీవపు ఊటను గుర్తెరగలేని స్థితిలో హాగరు ఉన్నది. దేవుడు మన కన్నులు తెరవాలి. పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఉన్నాడన్న సత్యం, పరిశుద్ధాత్ముడు మనల్ని దర్శిస్తున్న సత్యం మనం గుర్తెరగాలంటే
ఎలుగెత్తి దేవునికి ఎలుగెత్తి దేవునికి ప్రార్థన చేయి. హాగరు ఆషమాషి ఏడుపు కాదది, మరణించబోతున్నప్పుడు వచ్చిన ఏడుపు, మరణ స్థితిలోనికి వెళ్ళిపోతుంటూ వచ్చిన ఏడుపు. ఎలుగెత్తి దేవునికి ఏడిచి దేవుడు దర్శించి దేవుడు స్వరమిచ్చి మాట్లాడాడు. దేవుడు ఆమె మనోనేత్రాలు పక్కనే నీటి ఓటను చూడగలిగే కన్నులప్పుడు కలిగాయి. అక్కడేం బుగ్గలు దేవుడు తెరవలేదు, నీటి ఊట ఉన్నది, అది చూడలేని కన్ను. ప్రభు పక్కనే ఉన్నాడు. బావి ప్రక్కనే ఇంకో బావి ఉన్నది, ఇది జీవజలము ఊట, ఇది నిత్య జీవమును కలిగించే జీవజలం. ఇది ఈ జీవజలము త్రాగితే నిరంతరం జీవిస్తుంది, చనిపోయిన బ్రతుకుతా. ఈ జీవజలము త్రాగు. మరణిస్తున్న ఇష్మాయేలు తిరిగి బ్రతికించబడతాడు. మరణ స్థితిలోకి వెళ్ళిన ఇష్మాయేలు తిరిగి జీవింపచేస్తాడు. హాగరు చేసిన మంచి పని చూడండి. హాగరు ఏం చేసిందంటే 19వ వచనం మళ్ళా చదవమా. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ళ ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్ళతో నింపి చిన్నవాడికి త్రాగిస్తున్నారు. దేవునికి స్తోత్రం. చిన్నవాడు బ్రతకాలి, చిన్నవాడు జీవింపబడాలి. ఆశీర్వదించబడిన వాడు బ్రతికించబడాలంటే జీవపు జలము చేత వాడిని తృప్తిపరచాలి. హల్లెలూయా, స్తోత్రం. నీ ఆత్మీయ కుమారుడు జీవించాలి. నీ బాహ్య శరీరం కృషించిన అంతరంగ పురుషుడు బలపరచబడాలి. నీ బాహ్య పురుషునికి కాదు ఈ పరిశుద్ధాత్మ, నీ అంతరంగ పురుషునికి కావాలి. వాడు జీవించాలి. నీ అంతరంగ పురుషుడు బలపరచబడాలి. వాడు జీవించబడాలంటే దేవుడు నీ కన్నులు తెరిచినప్పుడు కనబడే ఊట, పరిశుద్ధాత్మని ఊట, దానితో నీ అంతరంగ పురుషుని ముందు తృప్తిపరచు. వారికి త్రాపించు. ఇంకా స్టాక్ చేసి పెట్టుకో, ఇంకా స్టాక్ చేసి పట్టుకో. ఇంక ఇది ఎప్పుడు ఆరిపోయేది కాదు ఊట. ఇది ఆపు చేయబడే ఊట కాదు, ఇది బొగుచుండు ఊట. ఇది ఆ ఎడారిలోనే, ఏ ఎడారిలో అయితే అటు ఇటు సంచరించారో, ఏ ఎడారిలో అయితే నీళ్లు లేకుండా తిరిగారో, ఏ ఎడారిలో అయితే ప్రాణపోయే స్థితిలోకి వచ్చారో, అదే ఎడారిలో ఇష్మాయేలు వేటగాడై జీవిస్తున్నాడు, బలవంతుడై సంచరిస్తున్నాడు, గొప్ప జనాంగముగా తయారైపోయాడు, ఒక రాజ్యం స్థాపించుకున్నాడు. దేవుడు బిడ్డలారా, దేవుడు దర్శించినప్పుడు, దేవుడు కనుగొన్నప్పుడు, దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మనల్ని దర్శిస్తాడు. దేవునికి మొరపెడతాం. దేవునికి మనం మొరపెడితే దేవుడు మనల్ని దర్శిస్తాడు, మరలా మనల్ని బ్రతికిస్తాడు. నీ ప్రజలు నేను సంతోషించినట్లు నీవు మమ్మల్ని మరలా బ్రతికిపోవా, మరలా బ్రతికించు. అవును దేవుడు, మనం మరలా బ్రతకాలి. మరలా బ్రతకాలంటే ఇప్పుడు మనం ఏమై ఉన్నాం? బ్రతికి లేము, చావు స్థితిలో ఉన్నాం, మరణ స్థితిలో ఉన్నాం. మనం ఆ స్థితిలో నుండి మరలా మనల్ని బ్రతికించాలి. మొరపెట్టు, దేవునికి మొరపెట్టు. మన స్థితిని గుర్తెరిగి మొరపెట్టు. హాగరు తన కుమారుని పరిస్థితిని చూస్తూ చూస్తూ తట్టుకోలేకపోయి ఎలుగెత్తి ఏడుస్తున్నది. దేవుడు నీ ఆత్మీయ స్థితిని మనకు కనబడతలేదు. మన అంతరంగ పురుషుడు ఎలా కూడా మనకు అర్థమవుతలేదా? మన ఆత్మీయ జీవితంలో మనం బలంగా ఉన్నామా? సంతోషంగా ఉన్నామా? ఆత్మలో ఆనందించగలిగే స్థితిలో ఉన్నామా? లేదు, జలము లేదు, పరిశుద్ధాత్మ జలము లేదు. నీరసించిపోతాం, కృషించిపోతాం. దేవుడు విడిచిపెట్టినాడు కాడు తన ప్రజలుగా. దేవుడు మన పరిస్థితిని చూసి మనం ఒకసారి దైవసలు ఎలుగెత్తి దేవుడికి ప్రార్థన చేస్తాం. దేవుడు తప్పకుండా తన ప్రజలు మనల్ని దర్శించుకుంటారు. హల్లెలూయా, స్తోత్రం. మంచిది. ఇంకొక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథంలో ఒక మాట చూసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం. మనందరికీ తెలిసిన వ్యక్తిని గురించి మనం ధ్యానం చేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయము 18-19 చదవమ్మా. అప్పుడు అతడు మిక్కిలి తప్పికొనినందున యెహోవాకు మొరపెట్టి నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తరువాత నేను ఇప్పుడు తప్పిచేతను చచ్చి ఉన్నతి పొందని వారి చేతిలోనికి పడవలెను.
అని వేడుకొనగా మ్మ్. దేవుడు లేహిలోనున్న ఒక గోతిని చీల్చెను. మ్మ్. దాని నుండి నీళ్లు బయలుదేరెను. ఆ. అతడు అతడు త్రాగిన తరువాత ప్రాణము ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను. ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సంసోను గురించి, సంసోను బంధించి ఫిలిస్తీన్ల చేతికి తమ యొక్క సోదరులే అప్పగించేశారు. కొత్త తాళ్ళు తీసుకొచ్చి సంసోనును బంధించి తీసుకొని వెళ్ళిపోతుంటే సంసోనును ఫిలిస్తీన్లకు అప్పగించడానికి తీసుకొని వెళ్ళిపోయారు. అంత దూరం ఫిలిస్తీన్లు చూస్తున్నారు. మా దగ్గరికి వస్తున్నాడురా, మమ్మల్ని హింస పెట్టినోడు, మమ్మల్ని కష్టపెట్టినోడు, మమ్మల్ని బాధ పెట్టినోడు, ఈ బలవంతుడిని బంధించేశారు. ఇప్పుడు మనం వీడిని చంపేయవచ్చు అనుకొని ఫిలిస్తీన్లు గొప్పలు పెడుతున్నారు, గొప్పగా కేకలు వేస్తున్నారు, సంసోను తమకు అప్పగించబడుతున్నారని. దేవుడు విన్నారా, సంసోను ఆ ఫిలిస్తీన్ల యొక్క అరుపులు వింటూ ఉన్నాడు. సంసోను ఆ అరుపులు చూసేసి దేవుని ఆత్మ సంసోను పైకి బలముగా దిగి వచ్చింది. దేవుని ఆత్మశక్తితో దేవుడు విన్నారా, సంసోనును బంధించిన తాళ్ళన్నీ నూలు పోగు వలె తెగిపోయాయి, ఊడిపోయాయి. ఒక్క పచ్చి దవడ, గాడిద యొక్క దవడ ఎముక, గాడిద యొక్క దవడ ఎముక. మనం ఎప్పుడన్నా తలకాయ కూర తెచ్చుకుంటే ఉంటుంది కదా ఒక దవడ ఎముక, అట్లా ఒక గాడిద దవడ ఎముక, దాన్ని కనుగొని దాన్ని పట్టుకొని ఫిలిస్తీన్లను హతమార్చారు. 1000 మంది ఫిలిస్తీన్లను సంహరించారు. 1000 మందిని తరిమి 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 ఉరికించి దేవుని బిడ్డలారా ఫిలిస్తీన్లను హతము చేశారు. హతము చేసి ఆ దవడ ఎముకను అలసిపోయాడు. గొప్ప శూర కార్యం చేశాడు. శత్రువులను సంహరించాడు. తన యందు అభిషక్తుని పైన, దేవుని అభిషేకం పొందిన వారి పైన అతిశయిస్తున్న వారిని చూసి తట్టుకోలేక దేవుని ఆత్మ బలము చేత శత్రువులందరినీ సంహారం చేసేశాడు. ఉరికించి చంపేశాడు. తరిమి చంపేశాడు. గొప్ప కార్యం చేసి అలసిపోయాడు. దప్పికైపోతున్నది, ప్రాణం పోయే పరిస్థితికి వచ్చేసింది. అప్పుడు సంసోను దేవునికి మొర పెడుతున్నాడు. చదువు మరొకసారి 18వ వచనం. అప్పుడు అతడు మిక్కిలి తప్పికొనినందున యెహోవాకు మొరపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తరువాత నేనిప్పుడు దప్పి చేత చచ్చి పొందిన వారి చేతిలోనికి పడవలెనా అని వేడుకొనగా యెహోవాకు మొరపెట్టి ఒక ప్రార్థన చేస్తున్నాడు. నాయనా, నీ యొక్క కార్యము, నీ యొక్క గొప్ప బలము చేత నా ద్వారా నువ్వు ఇంత గొప్ప రక్షణ దయచేశావు, ఇంత శత్రువులను సంహరించావు నాయనా. ఇప్పుడు ఇంత కార్యం చేసిన తర్వాత నేను బలహీనుడనైపోయానయ్యా, నేను శక్తిహీనుడనైపోయానయ్యా, దాహం వేస్తుందయ్యా, దప్పిక చేత నేను చనిపోయే పరిస్థితి వచ్చిందయ్యా. నీళ్లు కావాలయ్యా, నీళ్ళు అరణ్యంలో దొరకడం లేదయ్యా, నీళ్లు లేకపోతే నేను చచ్చిపోతాయ్యా. ఇదిగో ఈ సున్నతి లేని ఈ అన్యజనులు, ఈ యొక్క నాయన లోకస్తుల ఎదుట ఇదిగో వీర కార్యములు చేసి జీవించిన నేను, గొప్ప కార్యములు చేసి జీవించిన నేను, నీ ఆత్మ బలము ద్వారా బలమైన సూర్య కార్యములు చేసిన నేను ఇప్పుడు దిక్కులేని వారిగా చనిపోవాలా? ఏమి లేని స్థితిలో మేము ఇలాగే నిర్జీవులమైపోవాలా? మా స్థితి ఇంతేనా? నా పరిస్థితి ఇంతేనా? మీరు మాకు ఇచ్చిన ఆత్మాభిషేకము, నీ ఆత్మ ద్వారా చేసిన గొప్ప కార్యములన్నీ కూడా ఇప్పుడు నిర్జీవమేనా? మమ్మల్ని చూసి ఫిలిస్తీన్లు ఆనందిస్తారు. నేను మరణిస్తే, ఆత్మ పొందినవాడు మరణిస్తే, దేవుని ఆత్మ ద్వారా బలముగా జీవించిన వాడు క్షీణించిపోయి మరణిస్తే, దప్పిక చేత దాహము చేత మరణిస్తే, ఈ సున్నతి లేని ఫిలిస్తీన్లు, ఆత్మాభిషేకము లేని ఈ యొక్క ప్రజలు, ఆత్మ పొందిన ఈ యొక్క బిడ్డలు చూసి సంతోషించాలా? దేవుని దగ్గర మొరపెట్టుకుంటున్నారు, దేవుని కలిగేది ప్రార్థన చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, దేవుడు తాను అభిషేకించిన వారిని విడిచిపెట్టువాడు కాదు. తను అభిషేకించిన వారిని ముట్టకూడదని, తన ప్రవక్తలకు కీడు చేయకూడదని ఆయన రాజులకు ఆజ్ఞాపించేవాడు ఈనాడు. సంసోను దేవుని యొక్క ఆత్మబలముతో
మంది ఫిలిష్తీయులను తరిమి హతమార్చి గొప్ప శూరకార్యం చేసిన సంసోను ఇప్పుడు దప్పిక చేత మరణించే స్థితిలోకి వచ్చి, నేను చచ్చిపోతున్నాను, నా చావు వస్తే రాని, కానీ ఈ సున్నతి లేని ఫిలిష్తీయుల చేతిలో పడి చావాలా? ఈ అన్యుల ఎదుట నాయన, మేము అన్యుల ఎదుట ఈ ఆత్మను పొందుకోవాలనే స్థితి, మారు మనస్సు లేని ఈ యొక్క సమాజం ఎదుటనా మాకు ఈ హీన స్థితి. సంసోను యొక్క బాధ అది, సంసోను యొక్క వేదన అది. సున్నతి లేని ఫిలిష్తీయుల ఎదుట నేను చావాలా? సున్నతి లేని ఫిలిష్తీయుల ఎదుట మాకు అవమానమా? దేవుని బిడ్డలారా, నీవేమై ఉన్నావు, నీవెవరివో, నీకు ఇవ్వబడిన అభిషేకం ఎటువంటిదో, నీవు పొందుకున్నటువంటి ఆత్మాభిషేకం ఏంటిదో, నువ్వు ప్రత్యేకించబడిన దేవుని జనాంగము, ఏర్పరచబడిన దేవుని సొత్తువు, నువ్వు ప్రభు కొరకై, ప్రభు రాకడ కొరకై సిద్ధపడుతున్న సంఘాన్ని, నువ్వు వధువు, నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా గొప్ప కార్యాలు చేసి తన నామాన్ని మహిమపరచుకొనుటకై ఏర్పరచుకున్న దేవుని జనాంగము నువ్వు. అట్టి మన జీవితము నీటి యొక్క నీరు లేని స్థితిలోకి వెళ్ళి, నీరును దేవుని బిడ్డలారా ఆత్మాభిషేకము లేనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోతున్నాం, మరణ స్థితిలోనికి సమీపిస్తున్నాము, మరణించుటకు దగ్గర పడుతున్నాము. సంసోను దేవునికి ఎలుగెత్తి మొర పెడుతున్నాడు. దేవుని బిడ్డలారా చూడండి, అక్కడికి చదవమ్మా, మరలా క్రిందికి చదువు. దేవుడు లేహిలో ఉన్న ఒక గోతిని చీల్చెను, దాని నుండి నీళ్లు బయలుదేరెను. అతడు త్రాగిన తర్వాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను. దేవుని నామమునకు స్తోత్రం. మన ప్రాణము తెప్పరిల్లబడాలి, మనము బ్రతకాలి. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. సంసోను ప్రార్థన దేవుడు విన్నాడు, హాగరు ఎలుగెత్తి చేసిన మొరను దేవుడు విన్నాడు. ప్రాణం పోయే పరిస్థితిలోని వచ్చిన సంసోను దేవుని సన్నిధిలో చేసిన మొరను దేవుడు విన్నాడు. దేవుని విన్నారా, దేవుడు బ్రతికించు దేవుడై ఉన్నాడు, మరలా జీవింప చేసే దేవుడై ఉన్నాడు, మరలా తన ప్రజలు జీవింప చేసే దేవుడై ఉన్నాడు. దేవునికి ప్రార్థన చేసినప్పుడు తాను అభిషేకించిన వారు తమ మరణ స్థితిలోనికి, నిర్జీవ స్థితిలోనికి, ఉజ్జీవము కోల్పోయిన స్థితిలో ఉన్నప్పుడు దేవుని వైపు చూసి, దేవా నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మమ్మను మరలా బ్రతికించవా, నీవు మమ్మను మరలా ఉజ్జీవింప చేయవా అని ఆయన సన్నిధానంలో మనం ఎలుగెత్తి ప్రార్థన చేసినప్పుడు, మనం ఎలుగెత్తి మొరపెట్టినప్పుడు దేవుడు ప్రార్థన విన్నాడు. దేవుడు ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చేశాడు. దేవుని బిడ్డలారా, అతని దప్పిక తీర్చుట కొరకై, ప్రాణమును తెప్పరిల్ల చేయట కొరకై, ప్రాణమును జీవింప చేయటకై, కృషించిపోయిన ప్రాణమును, నీరసిల్లిపోయిన ప్రాణమును, బలహీనపరచబడిన ప్రాణమును, శక్తిని కోల్పోయిన ప్రాణమును, ఇదిగో సున్నతి లేని వారి ఎదుట అవమానపరచబడకూడదని దేవుడు మరలా తన దాసుని ప్రార్థన విన్నాడు. ఆయన మొరను విని లేహిలో ఆయన ఊటను పుట్టించాడు. దేవుని బిడ్డలారా, అరణ్యములో నదులను ప్రవహింపచేయగలిగిన దేవుడు, అరణ్యములో నుండి ఆయన జీవజల నదులను, వారి ప్రాణమును తెప్పరిల్ల చేసేది, ప్రాణములను బ్రతికింప చేసేది. దేవుని బిడ్డలారా, నీ ఆత్మ వర్ధిల్లబడాలి, నీ ఆత్మ జీవింప చేయబడాలి. దేవుని బిడ్డలారా, శూరకార్యములు చేయుటకై పరిశుద్ధాత్మ అభిషేకం ఎలా ఉన్నదో, ఇప్పుడు ఆ అభిషేక ఆ యొక్క ఆత్మ బలముతో మరలా నింపబడాలన్నట్లుగా, మరలా అభిషేకించబడినట్లుగా దేవుని సన్నిధిలో మొరపెడతాం, ప్రార్థన చేస్తాం. దేవుని ప్రార్థనను బట్టి దేవుడు మనల్ని మరలా బ్రతికిస్తాడు, మరలా జీవింప చేస్తాడు, మరలా మనల్ని దర్శిస్తాడు. దేవుడు తన ప్రజలను విడిచిపెట్టేవాడు కాడు. తన ప్రజలకు మొరపెట్టాలని ఆయన చూస్తాడు, ఎలుగెత్తి ఏడవాలని చూస్తాడు, ఎలుగెత్తి ప్రార్థించాలని చూస్తాడు. దేవుని పరిస్థితిని అర్థం చేసుకోండి. పరిస్థితి తన కుమారుని పరిస్థితిని చూసి ఎలుగెత్తి ఏడుస్తుంది. సంసోను తన పరిస్థితి అర్థమైపోయింది. దప్పిక చేత ఎండకపోతున్నాడు, బలహీనుడైపోతున్నాడు. బలవంతుడైన సంసోను బలహీనుడైపోతున్నాడు.
అయ్యో నేను మరణించే స్థితిలోనికి వస్తున్నాను, ఈ సున్నతి లేని ఈ ప్రజల చేతిలో నేను చావాలా? దేవుని బిడ్డలారా, ఆ రోషం రావాలి, ఆ రోషం మనలోనికి రావాలి. నువ్వు అభిషేకించబడిన దేవుని సంఘము, దేవుని చేత పిలువబడిన వారు. అట్టి మనము దేవుని బిడ్డలారా, సున్నతి లేని, మారు మనసు లేని, పశ్చాత్తాపము లేని, పరిశుద్ధాత్మాభిషేకం లేని వారి మధ్యలో అవమానపాలు కావాలా? ఈ స్థితిని బట్టి మనకు రోషం రావాలి. దేవుని సన్నిధిలో మనం ఏడవాలి, మొరపెట్టాలి. దేవుడు తన ప్రజల యొక్క ప్రార్థన ఆలకిస్తాడు, తన ప్రజలను దర్శిస్తాడు, తన ప్రజలైన చూడవస్తాడు. దేవుడు వారిని విడిపింప దిగి వచ్చే దేవుడై ఉన్నాడు. వారి యావత్ బాధలో నుండి వారు ఆయనకు మొరపెట్టగా ఆయన వారి యావత్ బాధలో నుండి విడిపించుటకు ఆయన దిగి వచ్చిన దేవుడు. హల్లెలూయా. మోషేను దర్శనం, నేను వారు పెట్టిన మొర నేను విన్నానయ్యా. ఐగుప్తులో వారు పడుతున్న శ్రమలను బట్టి వారు పెట్టిన మొర నా యొద్దకు చేరింది. ఆ మొర నేను విన్నాను. ఆ మొర రావాలి దేవుడు, మనలో నుండి ఆ మొర బయటికి రావాలి. దేవుడు తప్పకుండా దర్శించి దేవుడు మరలా ఆయన మనల్ని బ్రతికించి దేవుడైనాడు. మోకరించి ప్రార్థన చేసుకుందాం. దేవునికి స్తోత్రం, 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 స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలు ఆయన జీవించినట్లుగా, సంతోషించినట్లుగా, మరలా బ్రతుకున్నట్లుగా, మరలా జీవించబడినట్లుగా దేవా నువ్వు మమ్మను మరలా బ్రతికింపుగా, నీ ప్రజలు ఆయన మమ్మల్ని ఖండించవాలి. అందరం కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో అందరం మోకరిస్తాం. పిల్లరా, దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలు మనల్ని మనం పరీక్షించుకుందాం. మన స్థితిని ఒకసారి మనం చూస్తాం. హాగరు తన కుమారుడి పరిస్థితిని చూస్తుంది. కన్నులారా చూస్తూ తట్టుకోలేకపోతుంది. దేవుని సల్లాహం ఏడుగెత్తి ఏడుస్తుంది. సంసోను తన పరిస్థితి తన గుర్తెరుగుతున్నాడు. అయ్యో నేను బలహీనుడనైపోతున్నాను, శక్తిహీనుడనైపోతున్నాను, బలమైన కార్యములు చేసి ఇప్పుడు నేను బలహీనుడనయ్యాను. అయ్యో నేను బలహీన స్థితిలో ఉంటే ఫిలిస్తీన్లు నన్ను హతమారుస్తున్నారు, ఫిలిస్తీన్ల చేతిలో నేను హతమైపోతాను. దేవా ఈ పరిస్థితి వద్దు నాయనా, ఈ పరిస్థితి వద్దు నాయనా. ఈ సున్నతి లేని వారి ఎదుట నేను అవమానపరచబడకూడదయ్యా. దేవునికి మొరపెట్టగా దేవుడు చూస్తున్నాడు. దేవుడు బిడ్డలారా, ప్రార్థనలు ఆలకించి దేవుడు ఉత్తరం ఇస్తున్నాడు. దేవుని నామమునకు స్తోత్రం. లేహిలో ఆయన యొక్క ఊటను బయలుదేరి చేశాడు. దేవునికి స్తోత్రం. ఓ హాగరు కన్నులు తెరవగా ఊట ఆమె ప్రక్కనే ఉన్న ఊటను ఆమె చూడగలిగింది. దేవుని బిడ్డలారా, ఆమె యొక్క ఊట ద్వారా తన యొక్క కుమారుని ముందు తృప్తిపరిచి దేవుని బిడ్డలారా ఆ నీటిని స్టాక్ చేసుకున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఓ వరాలను బలవంతులై జీవించాడు. ఓ సంసోను కూడా తెప్పరిల్లి బ్రతికాడు. దేవుని నామమునకు స్తోత్రం. ఈ జీవజలపు ఊట కొరకాయ, ఈ పరిశుద్ధాత్మ యొక్క జలము కొరకాయ, పరిశుద్ధాత్మ ద్వారా బ్రతికింపబడేట్టు కొరకాయ మనం కూడా దేవుని స్థలం మొరపెట్టబద్దులమైన పరిశుద్ధాత్మ యొక్క ఆ యొక్క నింపుదల లేకపోతే, పరిశుద్ధాత్మని యొక్క అభిషేకం లేకపోతే, పరిశుద్ధాత్మని ద్వారా మనం జీవించబడకపోతే మరణిస్తాం. మరణించే స్థితిలో సున్నతి లేని, ఫిలిస్తీ లేని అవమానపరచబడాలి. అట్టి స్థితి మనకు దూరమైపోతుంది కనుక అట్టి స్థితిని మనం తెలుసుకోవాలి. మనం ప్రార్థిస్తే దేవుడు వింటాడు. మన స్థితిని బట్టి తెలుసులో కన్నీటితో ఎదిగెత్తి ఏడుస్తాడు. సంసోను మొరపెట్టాడు. దేవుని సంతానంలో ఎలుగెత్తి మొరపెట్టాడు. దేవుడు ఆ యొక్క సంసోను యొక్క దీన స్థితిలో చేసిన ప్రార్థన దేవుడు ఆ దీన స్థితిలో సంసోను చేసిన ఆ ప్రార్థన దేవుడి సన్నిధిలో అంగీకరించాడు. ఈ ఫిలిస్తీన్ల ఎదుట నేను మరణించకూడదయ్యా చేసిన ప్రార్థన దేవుడు మనలో బలపరచుట కొరకాయ, ఆయన జీవింపచేటు కొరకాయ, తిరిగి జీవింపచేటు కొరకాయ సంసోను కావలసిన జలమును దయచేశాడు. ప్రాణము తెప్పరిల్ల చేశాడు, బ్రతికింప చేశాడు. ఈ జీవితంలో పరిస్థితి చేయలేడా? మనల్ని మరలా బ్రతికించలేడా? పూర్వ దినంలో ఉన్న మన స్థితిని మరలా మనకు దయచేయలేడా? మన పితరులు ఉన్నటువంటి స్థితిని మరలా మనకు అనుగ్రహించడా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన పరిస్థితిని బట్టి మనం ఇప్పుడు మొరపెట్ట బద్దులమై లేవా? మనం ప్రార్థించలేమా? మన స్థితి మనకు అర్థమవుతలేదా? మనం కనుగొనలేకపోతున్నామా? మనం ఏ స్థితిలో ఉన్నామో మనకు తెలుస్తలేదా? మన స్థితిని మనం గుర్తిరగలేకుండానే ఉన్నామా? మన స్థితిని బట్టి మనకు ఆలోచించలేదా? దేవుని బిడ్డలారా,
దేవుని బిడ్డలారా, మనం మరణించకూడదు, మరణించకూడదు. ప్రభు వస్తే ఎత్తబడాలి. మనం ఎత్తబడాలి తప్ప మరణ స్థితిలోనికి వెళ్ళిపోకూడదు. ఓ ప్రభును కలుసుకునే స్థితిలో ఉండాలి. జీవించి ఉన్నా మరణించినా ప్రభు రాకడలో ఎత్తబడేవారమై ఆ స్థితిని మనం కాపాడుకోవాలి. జీవజలమును కలిగిన వారమై ప్రభు రాకడ వరకు నమ్మకముగా జీవించిన కొరకాయి జీవజలముతో మనం జీవించాలి. మన మరణ పర్యంతము జీవజలమును కలిగిన మరణమే. ఈ మరణమే మనకు కావాలి. దేవుని బిడ్డలారా, సున్నతి లేని ఫిలిస్తీయుల ఎదుట, నామకార్థ క్రైస్తవుల ఎదుట, మారు మనసు పశ్చాత్తాపము లేని క్రైస్తవుల ఎదుట, దేవుని ఆత్మాభిషేకము లేని క్రైస్తవుల ఎదుట దేవుని సంఘము అవమానపరచబడకూడదు. దేవుని ఆలోచిస్తాం, రోషము కలిగి ఉందాం, పౌరుషము తెచ్చుకుందాం, దేవుని సన్నిధిలో మొరపెడతాము, ప్రార్థన చేద్దాం, అడుగుదాం. దేవుడు జీవించే దేవుడు. నీటిని ఉపక చేసే దేవుడై ఉన్నాడు. పరిశుద్ధాత్మను మన మధ్యలో కుమ్మరించే దేవుడై ఉన్నాడు. ఆత్మాభిషేకమును దయచేసేవాడై ఉన్నాడు. అభిషేకమా, ఆత్మాభిషేకమా, అభిషేకమా,
తిరిగి జీవించేసి మనల్ని అవమానాలను అప్పగించకుండా జీవించేసి పరిశుద్ధాత్మ అనంతరంగా పురుషుడు ఇష్మాయిలు తిరిగి సంసోలు వల్ల బ్రతకాలి, గొప్ప కార్యాలు చేయాలి, సున్నతి లేని వారి ఎదుట అవమానము ఖర్చబడకూడదు. ఆ గొప్ప కార్యం ప్రభు చేయనట్టుగా మనమందరం ఒకసారి హృదయపూర్వకంగా దేవుని స్తుతిస్తాం, ఎలుగెత్తి దేవుని పాడుకుంటాం. హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా 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 నీకు స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. కుమారుడు రాజేష్ వాళ్ళు ప్రార్థిస్తున్నారు. తిరిగి పరిశుద్ధాలను ఏ ప్రజలు కావాలైనా సంఘంతో కూడి ప్రార్థన చేస్తున్నారు. అమూల్యమైన కరుణమైన భాగ్యమైన ఎక్కబడిన వాక్యం బట్టి ఏ ప్రజలు తిరిగి బ్రతుకులాగా సంతోషించుకోవాలి తండ్రి ప్రభా. ఎదుగో నేను దృష్టి మాపించిన ప్రభా, ప్రభా బ్రతికించు అని మొదలుపెట్టలాగా మాట్లాడగలిగి వందనాల్సిన ప్రభా. మొదటిగా నా తల్లి ప్రభా మా స్థితి ఏదైనా ప్రభా, ఆమె మనుష్యంపై ఉన్నాం మా ప్రభా. అన్నైన ప్రభా ఆగేరు గుర్తెరిగిలాగా నా తల్లి ప్రభా, ఎదుగురైన సంసోలు గుర్తెరిగిలాగా ప్రభా, వారి ఎలిగెత్తి మొదలుపెట్టగా నా తల్లి ప్రభా, తిరిగి వారి జీవింపజేసిన వారి నేను కథలు తెరిచిన తల్లి ఆగరి కథలు తెరిచిన ప్రభా, ఎదుగునా తల్లి ప్రభా, ఎదుగునా తల్లి ప్రభా, గొయ్యి నుంచి నీళ్ళు విధంగా నా తల్లి ప్రభా, వారి మా హృదయాలు ప్రభా, ఎదుగునా మా ఆత్మీయతను తెరిచిలాగా ప్రభు, వాక్యం చేత ముద్రించి బలపరచు దేవా, వారి తెప్పరి తిరిగి బ్రతికిన విధంగా నా తల్లి ప్రభా, తిరిగి నేను లేవెత్తి నేను ఆత్మీయతను చీల్చివేసిన ప్రభా, పరిశుద్ధాత్మ దేవుడాన్ని వెలుగుతే నీళ్ళ చేత నీకు అభిషేకింపబెట్టనైనా అయ్యా తిరిగి స్టోర్ చేసుకుంటే శక్తిని బలమునైనా మాకు అనుగ్రహించమని వాక్యం ద్వారా దాన్ని మమ్ముట్టి స్వస్థపరిచి ఇచ్చి వాక్యం వచ్చి తన దిన ముద్రపడటైనా ప్రభా, సజీవమైనైనా రాత్రులు ఎత్తబడిన ప్రభా, మమ్మల్ని కనికరించవలసిన ప్రార్థిస్తాం ప్రభా. ఇక్కడ చేతునైనా మమ్మల్ని దర్శించే దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. దర్శించే దేవుడినైనా, మాట ఇచ్చే దేవుడు, నమ్మదగిన ప్రభా, ముద్రించే దేవుడినైనా ప్రభా, ఎన్నుకున్న దేవుడు ప్రభా, స్వరమిచ్చి బలమిచ్చి ప్రభా, ఎన్నుకున్న పరిశుద్ధ దేవుడైనా, పరిశుద్ధాత్మతో అభిషేకించే దేవుడైనా, తిరిగి తప్పుకుని దర్శించే దేవుడు మా మరణ ఆలకించులాగా ఎలుగెత్తి ప్రార్థించి బిడ్డలుగా మమ్మల్ని పరిశుద్ధాత్మతో అభిషేకించి మాట్లాడింది స్వరమిచ్చిన మీరు మాతో మాట్లాడాలి. జ్ఞాపకం చేసుకో ప్రభా. చిన్న మొదలుకొని పెద్దల వరకైనా వారి వారి అవసరాలకు తోడు వారి ఆరోగ్యం చేతులు, క్షేమం చేతులు, వారి కావాల్సిన ఈవుల చేతులు తృప్తిపరిచి బలపరిచి సహాయం దయచేనా. పెద్దలకు విశేషమైన ఆరోగ్యం చేత దీవించి అభిషేకించి సహాయం దయచేనా. ఇక్కడ సంఘం మీరు భద్రపరిచి సహాయం దయచేనా. ఆ సంఘ అవసరాలు తీర్చుకురా. మరి ముఖ్యంగా దయదాసులను నిగ్రహించి బలపరిచి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా ప్రతి వారిని ఆరోగ్యం క్షేమం దయచేసి ప్రభా, ఇంతవరకు మా మధ్యలో నడిపించిన ఈ ఆశీర్వాదం నేను ప్రేమ మా పెక్కుమర్చిన దేవా, నీకే సకల మహిమ గత ప్రభావం నీకే చెల్లిస్తూ మా మేము కృపా దయచేలో చేసుకుంటూ ఏసే నామములో బ్రతిమాలకు వచ్చినాను నా మంచిది. మన సంఘ క్రమంలో బుధవారం 7:30 గంటలకు బైబిల్ స్టడీ ఆరాధన ఉన్నది. రండి, తప్పకుండా రండి. వీలైన వారందరూ రండి. వస్తున్నాము. బైబిల్ స్టడీ జరుగుతున్నారు. శనివారం, ఈసారి సెకండ్ సాటర్డే, శుక్రవారం ఆన్లైన్ ప్రేయర్ ఉన్నది. దయచేసి దేవుని మొదలుపెట్టేటప్పుడు రండి. వస్తే మనం మధ్యరాత్రి పోవాల్సిన అవసరం ఉండదు. మేము 4 ఉన్నా 2-3 అవుతున్నది కనుక మీరు కొద్ది మంది వస్తే ఉదయం తెల్లవారు 5 అవుతుంది కనుక అంత తర్వాత మనం క్షేమంగా వెళ్ళిపోవచ్చు. దేవుని మొదలుపెట్టుకుంటాం. మనకు ముఖ్యం దేవుడు విశేషం. మన పరిస్థితిని అర్థం చేసుకుని పరిశుద్ధాత్మ యొక్క నిపుదల బలపరచబడట చాలా ముఖ్యమైనది కనుక మనము ఆన్లైన్ ప్రేయర్ దయచేసి రావాల్సిందిగా శుక్రవారం 9:30 గంటలకు ఆన్లైన్ ప్రేయర్ స్టార్ట్ అవుతుంది. జ్ఞాపకించుకుని రండి. దేవుని స్తోత్రం. మన సంఘముకు కాపాడి కొరకు ప్రార్థన చేయండి. పెద్దలు ఇప్పుడు మన దగ్గరికి వస్తున్న అతను రానని చెప్పాడు కనుక ఇంకొకరిని వారు చూశారు. మరి ఇంకా వేరే ప్రదేశానికి వెళ్ళాడు. మాట్లాడిన తర్వాత వీలైనంత తొందరగా వీలైతే మనం
మంత్ ఎండింగ్లో పెట్టే చేస్తున్నాను. ఫస్ట్ వీక్లోగా పంపబడాలని చెప్పాను కనుక ఆ విషయాన్ని ప్రార్థనలు పెట్టండి. దేవుడు కార్యం చేసి దేవుడు తన సంఘాన్ని ఎప్పుడు విడిచిపెట్టాడు కనుక మనం ప్రార్థించాలి. మనం గొర్రెలు, మనం ఆకలితో ఉన్నాం, మనకు తప్పిక తీరాలి కనుక మనం ఏడవాలి, మొరపెట్టాలి. మన స్థితిని మనం గుర్తెరిగి దేవుని ఏడవాలి. దేవుడు తప్పకుండా కనికరిస్తాడు, దర్శిస్తాడు. మంచి మనమందరం లేచి దేవుని స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా పాడుకొని సెలవు తీసుకుంటాం. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా 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 Hallelujah.